రైతు సోదరులకు నమస్కారం. మనం రైతు నాగయ్య గారితో ఉన్నాం. తను వ్యవసాయ పొలంలో వరికి అప్సైడ్ వాడడం జరిగింది. తను ఏ రకంగా ఉంది వరి పంట అనేది మనకు తెలియడం జరుగుతుంది. చెప్పండి నాగయ్య గారు. అప్సైడ్ వాడడం ద్వారా ఎరువు వ్యవస్థ బాగా వచ్చి అధిక పిలికలు, వరి గ్రోతింగ్, నెక్స్ట్ వరి ఎదుగుదల కూడా బాగుందండి. అప్సైడ్ వాడకపోవడం వల్ల ఇది నా దాంట్లో నేను అసలు వాస్తవా కాదా అనేది చేసి చూసిన. నేను ఒక ఎకరానికి వేయలేదు, ఏందేమో కొంచెం ఒకటే నాటేసినాం, ఒకటే తిరిగి పిండి వేసినాం, అన్నీ చేసినాం. ఇదేమో గ్రోతింగ్ లేదు, పిలికలు లేవు, ఎదుగుదల తక్కువ ఉంది. ఇది వేసింది ఎదుగుదల బాగుంది, గ్రోతింగ్ బాగుంది, వేరు వ్యవస్థ బాగుంది, ఆరోగ్యంగా హెల్తీగా ఉంది. మందు కూడా ఒకటేసారి స్ప్రే చేశానండి, ఇప్పటి వరకు మళ్ళీ స్ప్రే చేయలేదు. ఒక్కొక్కరు అగ్గి తెగులు, పామ్ పౌడా, నెక్స్ట్ బొగి పురుగు, అది ఇది అని చెప్పేసి ఈ ఎక్కువ యూరియా వేయడం వల్ల అగ్గి తెగులు ఆశించి ఈ రైతులు బాగా ఇబ్బంది పెడుతుంది. అందువల్ల నేను ఎక్కువ వేయకుండా అసలు ఏంది రిజల్ట్ వాస్తవా కాదా అని చెప్పేసి నా దాంట్లో నేనే ప్రయోగం చేసిన, అవతల మీద కాకుండా. నేను ఒక ఎకరం వేయకుండా ఒక 4 ఎకరాలు వేసి పెట్టాను. 4 ఎకరాలు ఈ విధంగా ఉంది, వేయంది ఈ విధంగా ఉందండి. అంటే మీరు వరి అంటే ఇప్పుడు పిండి కానీ డిఏపి కానీ ఇది తగ్గించుకుంటారా? తగ్గిస్తున్నాం అండి. యూరియా అనేది ఒక్కొక్కరు ఎకరానికి వచ్చేసి 2 బస్తాలు వేస్తే నేను ఒకటే బస్తా వేస్తాండి, ఒకటే బస్తా వేస్తా. ఎందుకు అంటే యూరియా ఎక్కువ వేయడం వల్ల అది బాగా చీడపీడలు ఆశించి తెగుళ్లకు ప్రమాదం తీసే దారి ఎక్కువ ఉంది కాబట్టి దానివల్ల నేను యూరియా అనేది తక్కువ చేస్తున్నా. అడిగిపిండి మాత్రం 2 బస్తాలు వేస్తాండి ఎకరానికి. మళ్ళీ ఒక్కొక్కరు తర్వాతకి వేస్తారు, మళ్ళీ వేస్తారు, నేను అట్లా చేయను. ఒకవేళ నత్రజని ఎక్కువైనా గాలిలో కలిసిపోద్ది, కానీ భాస్వరం మాత్రం కలవకుండా భూమిని కొంచెం ఇది చేస్తుంది కాబట్టి నేను అడిగిపిండి అనేది 2 బస్తాలు వేస్తాండి. ఓకే, ఎట్లా తేడా ఎట్లా ఉంది ఇప్పుడు వేరు వ్యవస్థ? వేరు వ్యవస్థ ఇది బాగా వచ్చిందండి. ఇది ఏమో ఏరు వ్యవస్థ అనేది డెవలప్ కాలేదు. ఈ అప్సైడ్ చేసింది ఏరు వ్యవస్థ బాగా వచ్చింది. ఏరు వ్యవస్థ బాగుండడం వల్ల అధిక పిలకలు వచ్చినాయి. అధిక పిలకలు వచ్చి వరి కూడా గ్రోతింగ్, హైటు అన్ని కూడా తేడా ఉందండి. దీనివల్ల అప్సైడ్ వాడడం వల్ల రైతులకు చాలా మేలు జరుగుతుందని నా అభిప్రాయం అండి. పిలకలు అధికంగా వచ్చినాయి, దిగుబడి కూడా పెరుగుతుంది. అధికంగా ఇప్పుడు హెల్తీగా ఉన్నప్పుడు కొంచెం మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు అన్ని విధాలుగా పోషకాలు తీసుకుంటాం కండి. అవును, మనకి ఏం ఆరోగ్యంగా లేనప్పుడు అవతల ఎంత అన్నం పెట్టినా మనం తినలేము, ఏం చేయలేము కదా. అవును, అది స్ప్రేలో వాడిరు కదా? స్ప్రే వాడలేదండి, నేను చల్లినాను. ఓకే, ఇప్పటి వరకు ఇప్పుడు జల్లిరు, ఇప్పటి వరకు జల్లిరు. స్ప్రే అయితే చేయలేదండి. ఈసారి చేద్దాం, ఇప్పుడు ఒకసారి మందు కొడదామని, మొగిపూరికి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దాంట్లో ఇది కలిపి స్ప్రే చేద్దామని చూస్తున్నానండి. చేస్తాయి 2-3 రోజుల్లో. ఓకే అండి, చూడండి రైతు సోదరులు, ఇక్కడ ఈ అప్సైడ్ వాడింది మనం పక్కనే ఉంది. అప్సైడ్ ఇది కొద్ది రోజులు ఆపిరు, ఇది వాడకుండా. ఇది ఈ పొలం అంటే అప్సైడ్ వాడడం ద్వారా భూమిలో ఉన్న పోషకాలు వేరు తీసుకొని ఖచ్చితంగా గ్రోతింగ్ అనేది బాగుంది. ఇది గ్రామం రామలింగాలగూడెం, మండలం తిప్పర్తి, జిల్లా నల్గొండ. ధన్యవాదాలు.